హలో హాయ్ అండి. ఈరోజు నా దగ్గర ఉన్న శారీస్ గురించి మీకు చెప్తాను. నాకు చీరలు అంటే చాలా ఇష్టం అండి. నేను చాలా వీడియోలో కూడా నేను చెప్పాను. నేను చీరలు అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎలా తీసుకుంటానో అలాగే కట్టుకుంటాను. మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఇంకా నాకు ఏంటంటే నా పెళ్ళైన కొత్తలో చీరలు, పట్టు చీరలు అవి ఒకసారి మీకు చూపిందాము. అప్పుడు చీరలు కూడా ఇప్పుడు ఇంత ఎలా ఉన్నాయని మీరు చూస్తారని చెప్పేసి నేను చూపిందామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను ఇదిగో చూడండి, ఒకసారి నేను నా చీరలు చూపిస్తాను. నేను ఇదిగో చూడండి, ఇదిగోండి, ఇది ఉప్పాడండి చీర. ఇది ఉప్పాడండి. ఇది చాలా బాగుంటుందండి చీర. ఇది ఇదిగోండి, చాలాసార్లు వాష్ చేసేసానండి, అయినా సరే దీని లుక్ ఇలాగే ఉంటుందండి. ఇది చూడండి, ఈ చీర అండి. ఇది చాలాసార్లు ఉతికినా ఇది దీనికి అలాగే ఉందండి. ఇది అస్సలు ఏమీ పడవలేదు. కంచి నుంచి తెప్పించుకున్న చీర అండి. ఇది కంచి నుంచి తెప్పించుకున్నానండి. ఎవరు ఎంత ఉంటే ఇదిగోండి, దీనిది కూడా కాంతవర్కి అంటారు కదండి, ఈ టైప్ అండి శారీ. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ శారీ కూడా బాగుంటుందని నేను చెప్పడం కాదండి, మీరే చెప్పాలి చీరలు ఎలా ఉన్నాయి ఏంటన్నదని. ఇది కూడా నేను కట్టుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇదండి నా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ మా అత్తగారు పంపించిందండి ఈ శారీ. అంటే ఇంచుమించు 25 సంవత్సరాల నాటి చీరండి ఇది. చూడండి, ఇది జరీ ఎలా వచ్చింది. ఇదిగోండి, చీర అంతా ఎలా ఉంటుంది. ఇదిగోండి, చీర అంతా ఎలా వచ్చింది. పళ్ళు అండి. ఇది వాష్ చేసినా కూడా అలాగే ఉందండి ఈ శారీ. మనకి ఆడవాళ్ళకి చీరలో ఎన్నున్నా మనకి కొనుక్కుంటానే ఉంటామండి. మళ్ళీ ఒకసారి కట్టింది మళ్ళీ కట్టాలంటే మనకి ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎన్ని చీరలు ఉన్నా మనకి ఇంకా సరిపోవండి. ఇది మామూలు ఫ్యాన్సీ చీర అండి. ఇది ఫ్యాన్సీ అండి. ఇది చూడండి, ఇది బ్లౌజు ఈ శారీకి ఇది వచ్చిందండి. దీనికి ఏమో ఈ అంచు బ్లౌజ్ వచ్చిందండి. దీనికి చూడండి, చీర అంతా ప్లెయిన్ వచ్చింది. ఈసారి మొన్నే తీసుకున్నాండి, ఇంకా అంచులు కుట్టించలేదు. చూడండి ఈ చీర. ఇదిగో చూడండి, ఇదిగోండి బ్లూ వచ్చింది. ఇదిగో మీనా వర్క్ అని వచ్చింది చూడండి. ఇది చూడండి ఈ శారీ. ఇదిగోండి పళ్ళు. ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చింది. ఆరెంజ్ కలర్. ఇది చూడండి, ఇది కాంతా వర్క్ అంటున్నారండి దీనికి కూడా. ఇదిగో చూడండి, ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది కూడా అలాగే వచ్చిందండి. అంటే డబుల్ షేడ్ వచ్చింది చూడండి. దీనికి కింద ఒక కలరు పైన ఒక కలర్ వచ్చింది. ఇదిగో చూడండి, ఇది ఇక్కడేమో డార్క్, ఇక్కడేమో లైట్. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇదిగోండి పళ్ళు. ఇదిగోండి పళ్ళు. ఎప్పుడో చాలా క్రితం తీసుకున్న శారీ అండి. ఇది కానీ ఎన్నిసార్లు ఉతికినా కూడా దీన్ని ఇలాగే ఉందని చూడండి. డబల్ షేడ్ వచ్చింది చూడండి. దీనికి డబల్ షేడ్ వచ్చి ఇదిగోండి, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూడండి, మీకు 2 కలర్స్ కింద కనిపిస్తున్నాయి చూసారా. ఇది అంతే అండి, చందేరి అండి. ఇదిగోండి చందేరి శారీ. ఇదిగో చూడండి, దీనికి కూడా పళ్ళు బాగా వచ్చింది చూడండి. దీనికి ఇదిగోండి పళ్ళు. చందేరి శారీ అండి. ఇది
కూడా. చూడండి ఇది మంచి కలరును మంచి డిజైన్ వచ్చింది. చూడండి ఇది చూడండి, దీని కూడా పళ్ళు కూడా హెవీగా వచ్చింది. ఇది గద్వాల్ శారీ అండి. ఇది ఫస్ట్లో మనకి గద్వాల్ శారీలు వచ్చి కదండి, ఆ గద్వాల్ శారీ అండి ఇది. చూసారా, ఎందుకంటే దీని పళ్ళు ఎలా వచ్చిందో చూడండి. ఇదిగోండి దీని పళ్ళు ఎంత హెవీగా వచ్చిందో చూడండి. ఇది ఈ శారీ ఫస్ట్లోనే అండి. ఇప్పుడు ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడులోనే అండి ఇది 13,000 అండి ఈ శారీ. ఇది మామూలుగా ఫ్యాన్సీ పట్టండి. ఇది ఫ్యాన్సీ పట్టండి. దీనికి జాకెట్ కౌంటర్ ఇలా వచ్చిందండి. చూసారు, ఇది కూడా పళ్ళు కూడా బాగా వచ్చిందండి. ఇది కూడా ఇదిగోండి స్ట్రైట్గా గీతలు వచ్చినాయండి. ఇది అంటే ఫ్యాన్సీ కదండి, అందుకని ఇలా వచ్చింది. ఇది కూడా అండి చాలాసార్లు వాష్ చేసేసాను నేను. ఇది మా పెద్ద మనవడు పుట్టినప్పుడు వాళ్ళు పంపించారండి. నేను 5,000 పంపిస్తే అండి వాళ్ళు నేను ఈ శారీ తీసుకున్నానండి. ఇది ప్యూర్ పట్టండి. అది చాలాసార్లు వాష్ చేసేసానండి. ఇది వాష్ చేసేసిన ఇలాగే ఉందండి ఈ శారీ. మా అశ్విన్ బాబు పుట్టినప్పుడు శారీ అండి ఇది. మా పెద్ద బాబు అత్తలు పంపిస్తే అండి నేను ఇది తీసుకున్నాను. తేలికండి, అంత పోతే 10 పైసలు బరువు కూడా ఉండదండి. దీని అంత తేలిగ్గా ఉంటుంది. ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం అండి. కట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందండి, కంఫర్టబుల్గా. ఇది కూడా అండి మా చిన్న పాప వాళ్ళ అబ్బాయి పుట్టినప్పుడు వాళ్ళు కూడా డబ్బులు పంపిస్తే అండి నేను ఈ శారీ అప్పుడు కరోనా టైం అండి. అప్పుడు కరోనా టైం అయితే చీర తీసుకోవాలి కదా అని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి. ఈ శారీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఈ శారీ తీసుకున్నానండి. ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చిందండి. నా శారీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.